హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రంలో భారీ భూకంపం పరిస్థితి విషయంలో అయితే చూస్తున్నాం. సో ఆ వివరాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసినట్లయితే ఎక్కడ భూకంపం సంభవించింది, ఏమైంది అనే వివరాలు పూర్తిగా అర్థమవుతాయి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ కూడా మీ వరకు రీచ్ అవుతుందండి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ముందుగా హిమాచల్ ప్రదేశ్లో భూకంపం అయితే సంభవించింది. సో రిక్టర్ స్కేల్పై అయితే 3.5 తీవ్రతతో రాష్ట్రంలోని చాంబా పట్టణ ప్రాంతంలో అయితే ఈరోజు భూకంపం అయితే వచ్చింది. ఈరోజు నిన్న భూకంపం అయితే వచ్చిందండి. సో చాంబాకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశమైన మనాలిలో కూడా భూ ప్రకంపనలు అయితే సంభవించాయని అయితే చెప్తూ ఉన్నారు. సో నిన్న రాత్రి 9:30 అయితే భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ మేరకు ఎలాంటి భారీ ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ ఏర్పడలేదైతే తెలుస్తోంది. భూమికి దిగువన 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లయితే తెలిపింది. దీని ప్రభావంతోనే ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. అంతకుముందు ఏప్రిల్ 1న హిమాచల్ ప్రదేశ్లోని చమోలీలో మరియు లాహోర్లో కూడా మరియు స్పీతిలలో కూడా కొద్దిగా స్వల్పంగా అయితే భూకంపాలు నమోదు అయితే అయ్యాయి. హిమాలయాల్లో ఏదో ఒక సమయంలో భారీ భూకంపం వస్తూనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో హిమాలయాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ తీవ్రతతో భూకంపాలు నమోదవుతున్నాయి. హిమాలయ ప్రాంతాల్లో అయితే ఈ విధంగా భూకంపాలు అయితే ఎప్పటికప్పుడు సంభవిస్తూనే ఉన్నాయండి. సో భూ ఉపరితలం కింద టెక్ట్రానిక్ ప్లేట్లు కలిగి కదలికలు అయితే క్రియాశీలకంగా ఉన్నాయైతే చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ అయితే జరగలేదు. కానీ భూకంపం అయితే అక్కడ సర్వత్రా నమోదు అయితే అవుతూనే ఉంటుందని అయితే అంటున్నారు.